గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు కుర్సపల్లి రమేష్. మన జానకిపురం గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాను. నాకు మొదటి గుర్తుగా సీరియల్ నెంబర్ 1లో ఉంగరం గుర్తు కేటాయించబడింది. కొత్తగా నేను చిన్న మేనిఫెస్టో ఒకటి తయారు చేశాను. నాకంటూ ఒక 12 పనులు. మీరు వేసే ఓటు విలువైనది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. న్యాయ నిర్ణేతలు మీరే. నాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. నా గ్రామం నా బాధ్యత అనే పాయింట్ మీద ఫస్ట్ విద్యను తీసుకున్నా. ఏదైతే విద్య గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఉన్నారో ఆ పిల్లలు చదువు మీద నెలలో ఒకరోజు ప్రతి నెలలో సందర్శించి వాళ్ళ అవసరాల నిమిత్తం నాకు ఒకవేళ సర్పంచ్గా గెలిచిన వచ్చే జీతము ఆ పిల్లలకి కేటాయిస్తా అని చెప్పడం జరిగింది. ఆరోగ్యం, నేను పేదరికంలో పుట్టిన కాబట్టి పేదల బతుకులు తెలుసు కాబట్టి దగ్గరుండి చూసినా కాబట్టి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలన్న దృఢ సంకల్పంతో ఇది నేను నిర్ణయం తీసుకున్నా. గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఇంచుమించు 900 మంది, 1055 మంది ఓట్లు ఉన్నారు. ఈ 1055 మందికి ఇన్సూరెన్స్ నేను చేస్తానని మాటిస్తున్నా. ఎందుకంటే కుటుంబంలో ఏదైనా నష్టం జరిగితే కుటుంబ పెద్దలు పోతే ఆ ఇంట్లో బాధ ఉందన్నది నాకు తెలుసు. ఇంకొకటి, ప్రతి నెలలో గ్రామ పంచాయతీకి సంబంధించింది పారదర్శకత. గ్రామ పంచాయతీకి బ్లాక్ బోర్డుపై జమలు ఖర్చుల వివరాలు సంబంధించింది రాయడం, అలాగే ఎప్పటికప్పుడు ప్రజలకు మెసేజ్ వాట్సాప్ రూపంలో చేరవేయడం జరుగుతుంది. అదేవిధంగా వారంలో ఒకరోజు గ్రామ దర్శనం పేరిట ప్రతి వార్డు వైజ్గా 1 నుండి 8 వార్డులు సందర్శించి గ్రామంలో ప్రతి నెల గ్రామ సభ పెట్టి అందులో సమస్యలు ఏమైనా ఉంటే రికార్డు చేసి తక్షణమే అక్కడ ఏదైతే పని చేయాలనో అది అక్కడనే చేపించి, నేను ఖచ్చితంగా చెప్తున్నా, 4వ వార్డుకు సంబంధించింది అన్ని వార్డులకు ఒకటి ఉంటే ప్రత్యేకంగా 4వ వార్డు ప్లస్ పోషమ్మ గుడి దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను సీసీ రోడ్డు పోస్తా అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నా. అలాగే నూతన గ్రామ పంచాయతీని నిర్మిస్తా, యాదవ కమ్యూనిటీ భవనం నిర్మిస్తా, హరిజన సామాజిక వర్గానికి సంబంధించిన సమాధుల దగ్గర స్నానాల గదులు ఏర్పాటు చేసి వారికి, అదేవిధంగా మెయిన్ రోడ్డు నుండి అక్కడి వరకు సీసీ రోడ్డును కూడా పోపిస్తా. గ్రామంలో ఉన్న యువకులకు ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ఓపెన్ టాప్ జిమ్ను కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పి మాటిస్తున్నా. ఫ్రీజర్ బాక్స్, ఎవరైనా గ్రామంలో చనిపోతే పక్క గ్రామాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాము. అట్లాంటి అవసరం వెళ్ళకుండా, వేరే గ్రామం వెళ్ళకుండా మన గ్రామంలోనే నా సొంత ఖర్చులతో, నా సొంత డబ్బులతో గెలిచిన వెంటనే ఫ్రీజర్ బాక్స్ను నేను గ్రామ ప్రజలకు అందజేస్తా. ఇచ్చిన తెల్లారి కాంగ్రెస్ అభ్యర్థి కాపీ టు పేస్ట్ అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నాయి. దాదాపు ఇవన్నీ 1, 2, 3 అని లెక్క పెట్టుకుంటే 53 ఉన్నాయి హామీలు. 53. కనీసం ఈ 53 హామీలు చదవడానికి కూడా ఒక 40 మినిట్స్ పడుతుంది. అనర్గళంగా మాట్లాడాలన్నా 40 మినిట్స్ పడుతుంది. మరి ఆయన ఇట్లా ఏం పనులు చేస్తా అని చెప్పి ఏం చేసాడో నాకైతే అర్థం కావడం లేదు. నా పాయింట్లు మాత్రం కాపీ పేస్ట్ చేశారు. ఇంకో 12కి ఇంకొక 41 యాడ్ చేసి మొత్తం 53 చేశారు. మరి ఇవన్నీ పనులు కావాలంటే నాకు తెలిసి ఒక్కసారి గెలిస్తే 15 సార్లు సర్పంచ్ ఉంటారు కావచ్చు అనుకున్నాడో ఏమో. 5 ఏళ్ళకి ఒక్కసారి వస్తాయి ఎలక్షన్లు, మరి మర్చిపోయి ఇట్టించిండు కావచ్చు, నాకు అర్థం కాలే. సరే, ఏదేమైనా గ్రామ స్థాయికి వచ్చేసరికి నాయకులు కూడా ఇదే వంతన పాట పాడుతున్నారు, మేం చేస్తాం అని. కేసీఆర్ గారి గవర్నమెంట్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి పెళ్లి కాగానే 1 నెల రోజుల లోపు ఆ ఇంటికి ఆ కళ్యాణ లక్ష్మి సంబంధించిన 1,16,000 రూపాయలు వచ్చేటివి. నేను గాంక అధికారంలోకి మీరు నన్ను అత్యధిక మేరకు గెలిపిస్తే ఫస్ట్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు నేను ముందు వరుసలో ఉండి నాకున్న పరిచయాలతోటి, నాకున్న బలంతో ఖచ్చితంగా ప్రతి పేదోడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి మన గ్రామానికి 1 కాదు, 10 కాదు, 20 కాదు, 50ల సంఖ్యలో తీసుకొచ్చి దగ్గరుండి ఎమ్మెల్యే గారితో కొట్లాడి అవసరమైతే ప్రజల తరపున పోరాటం చేస్తూ కూడా నేను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్తున్నా. మీరు నాకు ఒకటే చేయండి, రాజకీయ కోణంలో ఆలోచించండి. రాజకీయంలో ఉన్నప్పుడు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న ఈ విషయం. దయచేసి పేదింటి బిడ్డను, అన్ని సమస్యలు తెలిసినని
నాకు అన్నిటి విషయాల పట్ల అవగాహన ఉన్నది. ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అమలయ్యే పనులే నేను చెప్తున్నా, నేను చేసే పనులే చెప్తున్నా. ఒక్కసారి ఆశీర్వదించి ఉంగరంపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని, నాకు గ్రామ అభివృద్ధిలో సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.